హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. పాపం పరామర్శించడానికి వెళ్ళి షాక్ అయ్యి ఆ ఏరియా నుంచి బయటకు వచ్చారనమాట జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం. అయితే ఆయన హయాంలో కూడా ఎన్నో జరిగాయి, కానీ అప్పుడు ఎక్కువగా ఇంత భారీగా అయితే ఎప్పుడు కాలేదనుకోవచ్చు. ఒక 40 సంవత్సరాల తర్వాత విజయవాడ సింగ్ నగర్ దగ్గర అయితే ఇలాంటి వాతావరణం నెలకొందట. మొత్తం ఎక్కడిదక్కడ వాటర్ జామ్ అయిపోయి, అదేవిధంగా ప్రజలు బయటకి రాలేని పరిస్థితి, బోట్లలోనే ప్రయాణం చేయాలి. ఏదైనా కూడా అక్కడ ఏదున్నా కూడా బోట్లు ఉంటేనే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి అనుకోవచ్చు. అయితే ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజల్ని పరామర్శించడానికి అయితే అక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా అదే వాటర్లో నడుచుకుంటూ వచ్చారు, విత్ సెక్యూరిటీ అంతా వచ్చారు. అక్కడ ఒక మహిళకి వెళ్ళి, అంతా బాగానే ఉంది కదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం బాగానే చూసుకుంటుంది కదమ్మా, అన్నీ సక్రమంగా ఇస్తున్నారనంటే ఆమె డైరెక్ట్ ఫేస్ పైనే, ఇంత మోకాల లోతు వరకు నీళ్ళు వచ్చాయి సార్, ఎలా వస్తారు, వాళ్ళైనా రావాలంటే వాళ్ళకైనా అవైలబిలిటీ ఉండాలి కదా, అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు కావాల్సిన నిత్యావసరాలకు సంబంధించి అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు, అండ్ వాళ్ళు రాలని పరిస్థితుల్లో ఉన్నా కూడా మాకు చేయాల్సిన సహాయం అయితే చేస్తున్నారు అని చెప్పేసి చెంపపెట్టు అంటారు చూసారు, అదే అయింది అక్కడ. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఆయన చేసినన్ని ప్రాబ్లమ్స్, ఆయన చేసినన్ని ఎన్నో ఉండొచ్చు, మంచి పనులు కూడా ఉండొచ్చు, కానీ అక్కడికి వచ్చి ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి, వాళ్ళు వచ్చారా రాలేదా, ఆబ్వియస్లీ మీరు రాగలిగారు అండ్ అక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు కూడా ఏమైనా తీసుకురావచ్చు కదా అని చెప్పేసి కూడా నెటిజన్స్ అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియా అంతా కూడా ఆ మహిళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకంటే అటు ఒక మాజీ సీఎంని ముఖం మీదే వాళ్ళు ఎంతో కొంత చేస్తున్నారులే అనే విధంగా చెప్పడంతో ఇక సోషల్ మీడియాలో తన గురించి సంబంధించి అందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ సిస్టర్ని చెప్పుకుంటున్నారు. నిజానికి ఇటు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత భారీ వర్షం పడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆయనంతటా ఆయన బోట్లలో వచ్చి, వాళ్ళ సెక్యూరిటీ అప్పటికే వద్దండి అసలు బాగాలేదు పరిస్థితి, అందుకే వెళ్దాము అంటున్నా, బాగున్నప్పుడు వెళ్ళడం కాదు బాగాలేనప్పుడు వెళ్ళాలి అంటూ ఆయన చెప్పి అక్కడికి తీసుకురావడం జరిగిందట. ఇలా ఇంత మంచి చేస్తున్నప్పటికి కూడా వెనకాల నుంచి పొడవడానికి, అదేవిధంగా వెనకాల నుంచి కత్తి పొడవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఇండైరెక్ట్గా ప్రభుత్వం చేసేంత చేస్తుందంటే క్లియర్గా చెప్పింది. ఇక దీని గురించి సోషల్ మీడియా అటు కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా తనని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు.